డెంటల్ ఇంప్లాంట్స్ గురించి జనరల్గా పేషెంట్స్ అడిగే ఎక్కువ డౌట్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అసలు డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి? డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒక స్మాల్ టైటానియం స్క్రూ విచ్ యాక్ట్స్ లైక్ ఎ టూత్ రూట్. వన్స్ మనం ఇంప్లాంట్ అనేది బోన్లో ప్లేస్ చేసిన తర్వాత న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ద్వారా బోన్తో ఫ్యూజ్ అవుతుంది. దాన్నే మనం ఆసో ఇంటిగ్రేషన్ అని అంటాం. డెంటల్ ఇంప్లాంట్కి స్ట్రెంగ్త్ అండ్ లాంజివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డెంటల్ ఇంప్లాంట్స్ ఏ ఏజ్లో వేసుకోవచ్చు? డెంటల్ ఇంప్లాంట్ వేయాలి అని అంటే మనకి బోన్ హైట్, బోన్ విడ్త్ అండ్ ఆప్టిమల్ బోన్ డెన్సిటీ అనేది కావాలి. యంగ్ ఏజ్లో పేషెంట్స్కి ఎప్పుడైతే కంప్లీట్గా పర్మనెంట్ టీత్ అనేవి ఎరప్ట్ అవుతాయో అండ్ జా గ్రోత్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనం ఇంప్లాంట్స్ అనేవి వేసుకోవచ్చు. ఇంప్లాంట్స్ వేయడానికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు. బట్ సమ్ మెడికల్ కండిషన్స్ లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు డిలేడ్ బోన్ హీలింగ్ అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెవీ స్మోకర్స్లో బోన్కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల డిలేడ్ హీలింగ్ ఉంటుంది. అండ్ క్యాన్సర్ పేషెంట్స్లో కానీ ఆస్టియోపోరోసిస్ ఉన్న పేషెంట్స్లో బోన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో మనం ఇంప్లాంట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్? ఏ ఇంప్లాంట్ ఎవరికి సూట్ అవుతుంది? డెంటల్ ఇంప్లాంట్ వేయాలి అని అన్నప్పుడు మనం బోన్ హైట్, డెన్సిటీ అండ్ విడ్త్ అనేది ఆప్టిమల్ గా ఉండాలి. సో ఈవెన్ బిఫోర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టూత్ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. వై? బికాస్ ఫస్ట్ ఇయర్లో మన బోన్ అనేది ర్యాపిడ్ బోన్ లాస్ జరుగుతుంది అండ్ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా టూత్ ఫ్రాక్చర్ అయినా ఆర్ తక్కువ ఇన్ఫెక్షన్తో గ్రాస్లీ డికేడ్ టూత్ ఉన్నప్పుడు అయినా మనం ఇమీడియట్ ఇంప్లాంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్స్ట్రాక్షన్ చేసేసిన తర్వాత అయితే 2 to 3 months తర్వాత బోన్ హీలింగ్ అయిన తర్వాత మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు. సివియర్ బోన్ లాస్ కండిషన్స్లో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ ద్వారా మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకోవచ్చు త్రూ బోన్ గ్రాఫ్టింగ్, సైనస్ లిఫ్ట్ ప్రొసీజర్స్, బోన్ ఆగ్మెంటేషన్, బేసల్ ఇంప్లాంట్స్, జైగోమాటిక్ అండ్ టెర్గాయిడ్ ఇంప్లాంట్స్. బేసల్ ఇంప్లాంట్స్ అనేవి సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ విచ్ ఇన్వాల్వ్స్ ద బేసల్ కార్టికల్ బోన్. అండ్ లాస్ట్, డెంటల్ ఇంప్లాంట్ వేస్తే లైఫ్ లాంగ్ ఉంటుందా? ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల లైక్ బ్రషింగ్ ట్వైస్ డైలీ, ఫ్లాసింగ్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ క్లీనింగ్ ఫర్ ఎవ్రీ 6 months. టీత్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి స్క్రూ లూజనింగ్ ఆర్ ఇంప్లాంట్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బైట్ గార్డ్ అనేది యూస్ చేయాలి. అండ్ ఆల్సో ద మెయిన్ థింగ్ ఈస్ ఎ వెల్ మెయింటైన్డ్ ఇంప్లాంట్ కెన్ లాస్ట్ ఎ లైఫ్ టైమ్.